చచ్చిపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేను ఇవ్వను. ఆగరా, ఆగు. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నా. చూపించు. సార్ చూసారా తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. ఎరా, ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు, ఇవాళ గొలుసు. ఎరా, దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వేరే గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడుబెట్టు. అసలు నేనేం తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్? కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నోర్మై, మా ఆవిడ మహాపతివ్రత, నరసాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి. గౌరీ గారు, మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా?